హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. అయితే ఇవి ఎందుకు ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యాయనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇవి ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, అసలు జాతకరీత్యా జ్యోతిష శాస్త్ర పరంగా దీనికి పరిష్కారం ఏంటి, ఒకవేళ జరిగితే ఎవరికి సానుకూలంగా ఎవరికి ప్రతికూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ప్రముఖ ఆస్ట్రాలజర్ అమరవ్ కశ్యప్ గారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. చిరంజీవ సుఖీభవ. ఎప్పుడు జరిగే అవకాశం ఉంది ఈ ఎన్నికలు? ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని గత సంవత్సరం నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, ఈ మధ్య దానికి సంబంధించి కులగణన అనే ప్రక్రియ కూడా ఏదో ఒకటి చేపట్టారు. చేపట్టిన తర్వాత కొన్ని డేట్స్ కూడా టెంటేటివ్గా ఇవ్వటం జరిగింది. కానీ మనకి ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్, అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ 24 ఏప్రిల్ మే నెలల్లో జరిగినాయి, జూన్లో జరిగినాయి. సరే, వీటికి కాల పరిమితి అయిపోయినా సరే ఇప్పుడు మార్చిలో అనుకున్నారు. కానీ అప్పుడు గత ఎన్నికలు జరిగిన సమయంలో గురువు శుక్రుడు ప్రభావం మూవ్మెంట్ ఉండటం అక్కడ తగ్గి అప్పుడు శని ప్రభావం కొంతవరకు ఉన్నది. సో అప్పుడు ఎలక్షన్ జరిగినాయి. ఆ తర్వాత అప్పుడు ఆ గత అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు గురువు రిట్రాగ్యాస్లో ఉండటం, శుక్రుడు రిట్రాగ్యాస్లో ఉండటం, శని 4లోనే ఉండటం, కుజస్తంభన అటువంటివి జరిగినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ గ్రహాలన్నీ వారి వారి స్థానాలకు వచ్చేసారు. ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నాడు, గురువు వృషభంలో వక్రంలో ఉన్నాడు, కుజుడేమో కర్కాటకం నుంచి మళ్ళీ మిథునానికి వచ్చాడు అనమాట. సో ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించేవాడు శని అనమాట. ఎప్పుడైతే శని మూవ్మెంట్ ఉంటుందో అప్పుడు ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. సో శని రేపు మార్చి 29 తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో మీనరాశి ఆ తర్వాత ఆ శని అక్కడ ప్రవేశించిన 40 రోజుల తర్వాత ఈ ఎన్నికల ప్రక్రియ అనేది జరిగే అవకాశం ఉన్నది. అంటే మార్చి 29న శని మేన రాశిలో ప్రవేశిస్తే అక్కడ నుంచి ఏప్రిల్ 29కి 30 రోజులైతే మే ఫస్ట్ వీక్లో కానీ మే ఆఖరి వారాల్లో కానీ ఇటువంటి ఈ ఎలక్షన్లు జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే సానుకూలమైన ఫలితాలు ఎవరికి ఉండే అవకాశం ఉంది? ఎటువంటి ఎన్నికలలోనైనా శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు శని ప్రజాస్వామ్యంలో పదవులు ఇచ్చేవారు, అధికారం ఇప్పించేవాడు శని అన్నమాట. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే మార్చి 29న షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు మీనరాశిలోనే ఉంటున్నాయి అని ఒక గ్రహగతులు జరుగుతున్నాయి. దాని గురించి అందరూ చాలా రకరకాలుగా చెప్పారు. దాని సిగ్నిఫికెన్స్ అంటే మనం ఇదివరకే చెప్పాము. 6 గ్రహాల కూటమి, షష్టగ్రహ కూటమి మీనరాశిలో శుభస్థానంలో జరుగుతుంది కనుక అంతా శుభపరిణామాలే జరుగుతాయని చెప్పాము. అయితే ఈ శని ప్రభావం, శని చలనం వల్ల ఈ ఎన్నికలు జరుగుతాయి కనుక శని ఎప్పుడు మార్పుకు కారకుడు. ఇంతవరకు ఉన్న మార్పు ఉన్న వారికన్నా కొత్త వారికి అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో వాడికన్నా ఇంకో కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక ఎక్కువ శాతం ప్రతిపక్షాలకే లాభించే అవకాశం కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితులు ప్రతిపక్షాలకి ఎక్కువ అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. సిగ్నిఫికెన్స్ ఏంటంటే శని ఉన్న పరిస్థితిని మారుస్తాడు అనమాట, చేంజ్ చేస్తాడు. సో ఎంతవరకు కొంతమందికి అధికారం ఇచ్చాడు, నెక్స్ట్ వీరికి కాకుండా ఇంకొకరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటిప్పుడు ఎవరైతే దీనిలో పోటీ పడుతున్నారో వారికి ఎక్కువ అవకాశం విజయం లభించే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? తెలంగాణ ఎట్లా ఉండబోతోంది? దీనివల్ల తెలంగాణకి వచ్చే మార్పులు ఏమి లేవు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా చాలా సమయం ఉంది. తర్వాత ఈ వారి వ్యక్తిగత పాలకుల వ్యక్తిగత జాతకాలు వాటిని బట్టి వాళ్ళ పదవులు మారే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రం ప్రకారం అయితే ప్రత్యేకించి వచ్చే మార్పులు అయితే ఏమీ లేవు. ఎవరైతే ఇప్పుడు ఈ పార్టీలు ఉన్నారో ఆ పార్టీల జాతకాలు, ఆ పార్టీ నాయకుల వ్యక్తిగత జాతకాల్లో ఏమైనా మార్పులు ఉంటే దాని ప్రకారం మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. ఆ వివరాలన్నీ తెలుసుకుంటే తర్వాత మనం ఇంకోసారి చెప్తాం. ఓకే గురుగారు, ఇప్పుడు వివరాలకు సంబంధించి అంటే ఇప్పుడు ఎవరికైనా పరిష్కారాలు దీనికి సంబంధించి సొల్యూషన్స్ కావాలనుకుంటే మీకు కాల్ చేసి మీరు వాళ్ళకి జాతకాలకు సంబంధించి సందేహాలు సమస్యలు ఉంటే నా ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ ఎస్వైన్ గ్రాండ్ హోటల్ వనసలిపురంలో నిర్వహిస్తున్నాను. వారి సమస్యలు ఉన్నవారు నా దగ్గరికి వచ్చి
వారి జాతక సమస్యలు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. అట్లాగే జ్యోతిష్యం నేర్చుకోదలుచుకున్న వారు కూడా మా దగ్గరకు వచ్చి ఉన్న కోర్సుల్లో జాయిన్ అయ్యి జ్యోతిష్యం కూడా నేర్చుకోవచ్చు. ఎలాంటి కోర్సులు ఉన్నాయి గురుగారు మీ దగ్గర? మా దగ్గర 3 రకాల కోర్సులు ఉన్నాయి. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ కోర్సులు. జ్యోతిష్యం అంతా వచ్చి ప్రిడిక్షన్ టెక్నాలజీ, హౌ టు ప్రిడిక్ట్ ఈజీలీ అనే దాని మీద ప్రిడిక్టివ్ టెక్నిక్స్ నేర్పేది ఒక 30 days కోర్సు. కొంచెం ఎలాబొరేట్గా కొంచెం డౌట్లో ఉన్న వాళ్ళకి మిడ్ టర్మ్ కోర్సు. సో జ్యోతిష్యం బేసిక్స్ నుంచి ప్రిడిక్షన్ వరకు చెప్పేది 3వ కోర్సు 90 days అనమాట. ఈ 3 రకాల కోర్సులు ఉన్నవి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కూడా ఉన్నాయి. వారి స్థాయిని బట్టి, వారి అభిరుచిని బట్టి వారు వస్తే వారికి ఏ రకమైన కోర్సు సూటబుల్లో అవసరం తెలుసుకుని దాని ప్రకారం వాళ్ళని ఆ కోర్సులో తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఓకే గురుగారు, రైట్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సో చూశారు కదా, అయితే మీకు ఎవరికైనా జ్యోతిషపరంగా జాతకరీత్యా ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా మీకు పరిష్కారం కోసం వెంటనే అమరో కశ్యప్ గారికి కాల్ చేసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వివరాలు పొందొచ్చు. అయితే ఎవరికైనా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటే వారు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఈ ఆస్ట్రాలజీ సెంటర్కి సంబంధించి మరిన్ని వివరాలు పొందగలరు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఓకే.